చార్ధామ్ ఈ పేరు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఆధ్యాత్మిక యాత్రలు చేసేవారు, ప్రకృతిని ఆస్వాదించేవారు, ప్రకృతిని ప్రేమించేవారు ఈ యాత్రను తప్పకుండా చేస్తారు. ముస్లింలకు మక్కా, క్రిస్టియన్లకు జెరూసలేం ఎలాగూ మన హిందువులకు చార్ధామ్ యాత్ర అంత ప్రత్యేకం. ప్రతి ఒక్క హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చెయ్యాలని ఉత్సాహపడతారు. చార్ధామ్ యాత్ర అంటే 4 పుణ్యక్షేత్రాలు మనకు అందరకు తెలిసినవే. అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ మరియు బద్రీనాథ్. యమునోత్రి యమునా నదీ జన్మస్థలం, గంగోత్రి గంగానది పుట్టిన ప్రదేశం, కేదార్నాథ్ పరమశివుని నివాసం, బద్రీనాథ్ శ్రీ మన్నారాయణుడు మొట్టమొదట కాలుమోపిన ప్రదేశం. ఇందులో యమునోత్రి మరియు కేదార్నాథ్ దర్శించుకోవాలంటే కొంచెం కష్టతరమైన ప్రయాణం చేయవలసి ఉంటుంది. యమునోత్రిని దర్శించుకోవాలంటే 6 కిలోమీటర్లు మరియు కేదార్నాథ్ని దర్శించుకోవాలంటే 22 కిలోమీటర్లు కాలినడకన లేదా గుర్రాల మీద ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం ప్రయాణికులకు క్షణక్షణం వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. కొంచెంసేపు వాతావరణం పొడిపొడిగానూ, కొంచెంసేపు వర్షం పడుతూ, కొంచెంసేపు చల్లటి ఈదురుగాలులతోటి, మరికొంచెంసేపు మంచు ముద్దలుగానూ పడుతూ ఇబ్బంది పెడుతుంది. ముసలివారు, పెద్దవారు, మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్లు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవాళ్లు ప్రయాణించటం కొంచెం కష్టమైన పనేనని చెప్పాలి. ఇక బద్రీనాథ్, గంగోత్రులను సాధారణమైన వాళ్లు ఎవరైనా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని సులభంగా ప్రయాణించి దర్శించుకొనవచ్చు. మేము మాత్రం బద్రీనాథ్ మరియు గంగోత్రులను మాత్రమే దర్శించుకుని వచ్చాము. వీక్షకులకు శ్రీమైట్స్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో విజయవాడ నుండి బద్రీనాథ్ స్వంతంగా ట్రావెల్స్ వారి సహాయం లేకుండా తక్కువ ఖర్చులో ఎలా వెళ్లాలి, ఎలా తిరిగి రావాలి, దారిలో ఏమేమి ప్రదేశాలు చూడాలి, ఎక్కడ బస చేయాలి, భోజనం ఎక్కడ బావుంటుంది, యాత్రకు తీసుకెళ్లవలసిన వస్తువులు ఏమిటి, రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయి మొదలైన ప్రతి ఒక్క విషయాలను మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. పదండి. చార్ధామ్ యాత్ర ఎప్పుడు చేయాలి? ఈ చార్ధామ్ దేవాలయాలు సాధారణంగా ఏప్రిల్ ఆఖరి వారంలో అక్షయ తృతీయ తదుపరి 1-2 రోజుల తేడాతో 4 ధామాలు తెరుచుకుంటాయి. మళ్లీ దీపావళికి 4 ధామాలు మూసి ఉంచుతారు. అంటే 6 నెలలు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఈ యాత్రకు మే, జూన్ నెలలు మరియు సెప్టెంబర్, అక్టోబర్ నెలలు అనుకూలం. జూలై, ఆగస్టు నెలలు వర్షాలు, మంచు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి ఈ 2 నెలలు యాత్రకు అనుకూలం కాదు. ఈ చార్ధామ్ యాత్ర చేయడానికి ముందు మొదట మనం ఒక పని చేయాలి. అది ఏంటిదంటే రిజిస్ట్రేషన్. అవును, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వారి రిజిస్ట్రేషన్ అండ్ టూరిస్ట్ కేర్ .uk.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఎవరైతే యాత్రకు వెళ్ళుచున్నారో వారి పేర్లు, ఆధార్ నంబర్తో సహా నమోదు చేసుకోవాలి. ఈ వెబ్సైట్ చార్ధామ్ యాత్ర ప్రారంభానికి 2 నెలల ముందే ఓపెన్ అవుతుంది. ఇక రెండవ పని రైలు టికెట్స్ బుక్ చేసుకోవటం. చార్ధామ్ రిజిస్ట్రేషన్ తేదీలను బట్టి మనం ముందుగానే ప్లాన్ చేసుకుని ఏ రోజు ఏ దేవాలయం దర్శించుకోవాలి, ఎన్ని రోజులు పడుతుంది లెక్క వేసుకుని 1-2 రోజులు ఎక్కువగా రిజర్వ్ రోజులు పెట్టుకుని తిరుగు ప్రయాణం రైలు టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే తక్కువ ఖర్చులో వెళ్లాలంటే గూడూరు, ఒంగోలు, విజయవాడ నుండి హజ్రత్ నిజాముద్దీన్ వరకు మనకు 12,611 గరీబ్ రథ్ ట్రైన్ ప్రతి శనివారం అందుబాటులో ఉంది. అలాగే ప్రతి సోమవారం హజ్రత్ నిజాముద్దీన్ నుండి విజయవాడ, ఒంగోలు, గూడూరుకు గరీబ్ రథ్ అందుబాటులో ఉంటుంది. దీనిలో 3rd ఏసీలో తక్కువ ఖర్చులో ప్రయాణించవచ్చు. ఈ ట్రైన్ చాలా వేగంగా, ఖచ్చితమైన సమయానికి మిమ్మల్ని ఢిల్లీకి చేరుస్తుంది. 2 నెలలు ముందుగానే అయితే మీకు ఈ ట్రైన్లో టికెట్స్ దొరుకుతాయి. లేకపోతే ఈ ట్రైన్లో టికెట్స్ దొరకటం కష్టం. లేదంటే మీ బడ్జెట్ను బట్టి వేరొక ట్రైన్స్ చూడవచ్చు. తరువాత ఢిల్లీ నుండి మీ యొక్క బడ్జెట్ను బట్టి వేరొక ట్రైన్లో హరిద్వార్ చేరుకోవటానికి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి, పరిశీలించవచ్చు. ఇక మూడవది ఏమేమి వస్తువులు, సామానులు తీసుకెళ్లాలి అనేది చూద్దాము. ముందుగా రిజిస్ట్రేషన్ కాపీస్, ప్రింటౌట్స్, ఆధార్ కార్డ్ ఒరిజినల్స్, మీరు రోజువారీ వేసుకునే మందులతో పాటు ఇతర ప్రివెంటివ్ మెడిసిన్స్, స్వెటర్, షూస్, సాక్స్, స్నాక్స్, బట్టలు, దుప్పట్లు, రైస్ కుక్కర్, చట్నీస్ మొదలైన వస్తువులు తీసుకువెళ్లాలి. రైస్ కుక్కర్ ఎందుకంటే మీకు అక్కడ రోటీ, పరోటా తప్పితే ఇంకొకటి దొరకవు. అవి మనకు పడవు. మీకు 1-2 రోజులు అవి తినేసరికి మనకు తేడా చేస్తుంది. మీకు అక్కడ 60-70 రూపాయలలో బాస్మతి రైస్ చక్కగా దొరుకుతాయి. మీరు చక్కగా రూంలో రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకుని మనం తీసుకెళ్లిన చట్నీస్తో
అక్కడ దొరికే పెరుగుతో మనం ఇంట్లో చేసినట్లే తృప్తిగా భోజనం చేయవచ్చు. పైగా మన ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. ఇంకా పైగా మనకు డబ్బులు కూడా ఎక్కువగా సేవ్ అవుతాయి. మేమైతే అలాగే చేశాము. మేము విజయవాడ నుండి ఢిల్లీకి గరీబ్ రథ్ ట్రైన్లో వెళ్లాము. న్యూఢిల్లీ నుండి జనశతాబ్ది ట్రైన్లో హరిద్వార్ చేరుకున్నాము. ఇక హరిద్వార్ ట్రైన్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న గుజరాతీ గల్లీ 300 మీటర్లు దూరంలో ఉంటుంది. ఇక్కడ మనకు అనేకమైన ధర్మశాలలు, హోటల్ రూమ్స్ మనకు ఉన్న బడ్జెట్లో అందుబాటులో దొరుకుతాయి. అలాగే ఇక్కడే అనేకమైన ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి. మీరు చార్ధామ్కు గానీ లేదా దోధామ్కు గానీ మీకు ఉన్న బడ్జెట్లో వాహనాలు అందుబాటులో ఉంటాయి. మీరు వారితో మాట్లాడినట్లయితే మీ యొక్క బడ్జెట్లోనే వెహికల్స్ అరేంజ్ చేస్తారు. మీరు విడిగా వెళ్లలేము అనుకుంటే ట్రావెల్స్ వాళ్లు మిమ్ములను గ్రూపుగా చేసి మిగతా వాళ్లతో కలిపి మినీ బస్లో గానీ టెంపో ట్రావెల్ ద్వారా గానీ మిమ్ములను అరేంజ్ చేస్తారు. అప్పుడు మీరు ఇంకా తక్కువ ధరలోనే చార్ధామ్ వెళ్లవచ్చు. మా మొదటి రోజు ప్రయాణం. మేము నలుగురం 2 ఫ్యామిలీలు కలిసి బద్రీనాథ్ గంగోత్రి యాత్రకు బయలుదేరాము. శనివారం ఉదయం 11:30 గరీబ్ రథ్ విజయవాడలో ఎక్కాము. ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 10:30 23 గంటలలో ఢిల్లీ చేరుకున్నాము. ఢిల్లీ నుండి జనశతాబ్ది ట్రైన్లో మధ్యాహ్నం 3 గంటలకు హరిద్వార్కు బయలుదేరాము. ఇది హరిద్వార్ చేరుకునేసరికి రాత్రి 8 గంటలు అయ్యింది. హరిద్వార్లో ట్రైన్ దిగిన తర్వాత గుజరాతీ గల్లీ చేరుకొని జాగృతి భవన్ ధర్మశాలలో రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ మాకు నలుగురకు 1200 పడింది. ఈ రాత్రి విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు బద్రీనాథ్ మరియు గంగోత్రి యాత్రకు కారు మాట్లాడుకున్నాము. మేము నలుగురం స్విఫ్ట్ డిజైర్ కారు బద్రీనాథ్ గంగోత్రీలకు 6 రోజులకు 24,000 రూపాయలకు టోల్ ఫీ, పార్కింగ్, ట్యాక్సులు, పెట్రోల్, డ్రైవర్ ఖర్చులు అన్నీ కలిపి మాట్లాడుకున్నాము. రూమ్ అద్దెలు, భోజనం ఖర్చులు అదనం. ఈ రేట్లు సీజన్ను బట్టి మారుతూ ఉంటాయి. ఉదయం 9 గంటలకల్లా రూమ్ చెక్అవుట్ చేసి మా ప్రయాణం కార్లో కొనసాగించాము. దారి మధ్యలో ఒక రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేశాము. ఇక్కడ 2 ఇడ్లీ 180 రూపాయలు, 4 పూరీలు 250 రూపాయలు ఛార్జ్ చేశారు. తర్వాత రుషికేశ్ మీదుగా బద్రీనాథ్ బయలుదేరాము. రుషికేశ్లో దాదాపుగా ఒక అరగంట ట్రాఫిక్ జామ్ అయ్యింది. రుషికేశ్ ప్రపంచపు యోగా రాజధాని, హిమాలయాలకు ప్రవేశద్వారం. అనేక మంది ఋషులు, సాధువులు జ్ఞానం కోసం ఇక్కడ సాధన చేస్తూ ఉంటారు. ఇది మధ్యరహిత నగరం. చార్ధామ్ యాత్రలు ప్రారంభించటానికి ఇది ప్రారంభస్థానం. ఈ రుషికేశ్ మొత్తం ఎన్నో ధర్మశాలలు, ఋషి ఆశ్రమాలు, అన్నదాన సత్రాలు కనిపిస్తాయి. గీతా భవన్, పరమార్థ నికేతన్, స్వామి శివానంద ఆశ్రమం ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాగే త్రయంబకేశ్వర ఆలయం, రామ్ ఝులా, లక్ష్మణ్ ఝులా, జానకి ఝులా, తాళ్లతో చేసిన వంతెనలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. రుషికేశ్ దాటిన తరువాత యువత సాహస కృత్యాలు చేయటానికి రివర్ రాఫ్టింగ్, బంగీ జంప్, బోట్ రైడింగ్ మొదలైన అడ్వెంచర్ యాక్టివిటీస్ తపోవన్ దగ్గర కేంద్రీకృతమై ఉంటాయి. అవన్నీ దాటుకొని మా ప్రయాణం దేవప్రయాగ వైపు సాగింది. హరిద్వార్ నుండి దేవప్రయాగ సుమారు 92 కిలోమీటర్లు ఉంటుంది. దారిలో ఎత్తైన కొండలు, ప్రక్కనే గంగానది ప్రవహిస్తూ మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ నదివాలు వెంబడి బద్రీనాథ్ దాకా మనతోనే, మన ప్రక్కనే ఉంటుంది. రోడ్డు నాగుపాములాగా మెలికలు తిరుగుతూ కొండ వాలుగా కొంచెం ప్రమాదకరంగా కొనసాగింది. అలా 92 కిలోమీటర్లు 3 గంటల సేపు ప్రయాణించి దేవప్రయాగ చేరుకున్నాము. తర్వాత మొట్టమొదట దేవప్రయాగ చేరుకున్నాము. దేవప్రయాగ ఇక్కడ అలకనంద, భగీరథి నదుల సంగమం స్పష్టంగా, క్లియర్గా చూడవచ్చు. 2 వేరువేరు రంగులతో మనకు కనిపిస్తుంది. భగీరథి నది గంగోత్రి వైపు నుండి వస్తే, అలకనంద బద్రీనాథ్ వైపు నుండి వచ్చి ఇక్కడ సంగమిస్తాయి. వ్యూ పాయింట్ నుండి మీరు చూడవచ్చు. బద్రీనాథ్ వైపు వెళ్లే అన్ని వాహనాలు ఇక్కడే ఆపి ఈ నదీ సంగమాన్ని చూస్తున్నారు.
ఇక్కడ శ్రీరాముడు తపస్సు చేసిన ప్రదేశం కూడా ఉన్నది. ఈ ప్రదేశాన్ని రఘునాథ్ మందిర్ అని పిలుస్తారు. మీరు చూడవచ్చు, అదే రఘునాథ్ మందిర్. దేవప్రయాగ నుండి ఒక 36 కిలోమీటర్లు 1 గంట ప్రయాణించాక శ్రీనగర్ అనే పట్టణం వస్తుంది. ఇక్కడ వ్యూ పాయింట్ అలకనందా నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీనగర్ ఒక పిక్నిక్ స్పాట్. ఇక్కడ అలకనందా నది పైన నిర్మించిన డ్యాం శ్రీనగర్కు సహజ సౌందర్యాన్ని తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం డ్యాంలో నీళ్లు లేకపోవటం వలన ఇక్కడ అలకనందా నది చాలా విశాలంగా కనిపిస్తుంది. ఇక్కడి నుండి ధారీదేవి అమ్మవారి ఆలయం కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. పదండి ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం ధారీదేవి అమ్మవారి ఆలయానికి వచ్చాము. అలకనందా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును సులభతరం చేయడానికి ఆలయాన్ని ప్రస్తుత ఉన్న ప్రదేశానుంచి మరొక ప్రదేశానికి తరలించారు. ఇది అమ్మవారికి కోపం తెప్పించి కేదార్నాథ్లో 2013లో ప్రకృతి విలాయతాండవానికి దారితీసిందని భక్తులు నమ్ముతారు. ఆ తర్వాత విగ్రహాన్ని యథాస్థానంలో పునఃప్రతిష్ఠించి దేవాలయాన్ని నిర్మించారు. ధారీదేవిని చార్ధామ్ 4 పవిత్ర పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రకు సంరక్షకురాలిగా భావిస్తారు మరియు యాత్రికులు ఆమె అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని తీసుకుని ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా క్షేమంగా యాత్రను కొనసాగించారని కోరుకుంటారు. ఈ ఆలయం చుట్టూ కొండలు, అలకనందా నది మధ్యలో ఈ దేవాలయం ఎంతో అందంగా, మనసుకు ప్రశాంతంగా భక్తులను అలరిస్తుంది. ఇక్కడి ప్రకృతి రమణీయతతో చూపురులను ఆకట్టుకుంటుంది. ఆలయం ప్రక్కనే ఉన్న తాళ్లతో నిర్మించిన వంతెన ప్రత్యేక ఆకర్షణ. ధారీదేవి టెంపుల్ నుండి 20 కిలోమీటర్లు ప్రయాణించాక రుద్రప్రయాగ వస్తుంది. పంచప్రయాగులలో రుద్రప్రయాగ ఒకటి. రుద్రప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు శివుడు మరొక అవతారమైన రుద్రుడి పేరు మీదుగా వచ్చింది. పురాణాల మేరకు ఈ ప్రదేశంలో నారద మహర్షి శివుడిచే ఆశీర్వదించబడ్డాడని తెలుస్తుంది. ఈ పట్టణం మందాకిని మరియు అలకనంద నదుల సంగమంలో కలదు. ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందినది మరియు మహిమగలది అయినందున యాత్రికులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అలకనంద మరియు మందాకిని అనే 2 నదుల సంగమంలో కల రుద్రప్రయాగ ఆలయం ప్రధానమైన సంగమ ప్రదేశం. శివుడు కల ఈ గుడికి ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు వస్తారు. ఇక్కడ సంగీతంలో సాధన పట్టుకొరకు తపస్సు చేస్తున్న నారదుడిని శివుడు రుద్రుడి అవతారంలో వచ్చి దీవించాడని పురాణాల కథనాలు వివరిస్తున్నాయి. ఇక్కడ కల జగదంబదేవి ఆలయం కూడా ఒక ఆకర్షణ. ఇండియాలోని సిద్ధపీఠాలలో కాళీమఠ్ ఒకటి. ఇక్కడ కాళీమాత గుడి ఉంది. నవరాత్రి ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రదేశాల నుండి వేలాది భక్తులు వస్తారు. ఇక్కడి చుట్టూ నీరు ప్రవహిస్తూ ఎత్తైన కొండల మధ్యలో నదీ సంగమం వద్ద ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది.
రుద్రప్రయాగ నుండి బద్రీనాథ్ వెళ్తూ ఉండగా దారిలో రాత్రి 8 గంటలకు మా ప్రయాణాన్ని ఆపివేసి రూమ్ తీసుకుని విశ్రాంతి తీసుకున్నాము. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరిగి మా ప్రయాణాన్ని కొనసాగించాము. ఒక అరగంట ప్రయాణం తర్వాత కర్ణప్రయాగ వచ్చింది. రుద్రప్రయాగ నుండి కర్ణప్రయాగ 32 కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది. కర్ణప్రయాగలోని ఆలయం కర్ణుడికి అంకితం చేయబడింది మరియు ఇది మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర. ఈ ఆలయం అలకనంద మరియు పిండార్ నదులు కలిసే ప్రదేశంలో ఉంది మరియు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యభగవానుడిని సంతోషపెట్టడానికి ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు. అతను ఇక్కడ అజేయమైన కవచం మరియు చెవిపోగులు పొందాడని కూడా నమ్ముతారు. ఈ ఆలయం అలకనంద మరియు పిండార్ నదుల సంగమం వద్ద ఉంది. ఇది పంచప్రయాగలలో ఒకటి. ఆలయం యొక్క ప్రశాంతమైన వాతావరణం మరియు పౌరాణిక అనుబంధం కారణంగా ఇది యాత్రికులు మరియు చరిత్ర ఔత్సాహికులకు ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా ఉంది. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించాక శ్రీకృష్ణుని చేత కర్ణుడికి ఈ ప్రదేశంలోనే అంత్యక్రియలు జరిగినాయని, అందుచేతనే ఈ ప్రదేశానికి కర్ణప్రయాగ అని పేరు వచ్చిందని చెబుతారు. మేము ప్రయాణిస్తుంటే దారిలో ఒక పెద్ద స్వరంగం వచ్చింది. మా కారు ఆ స్వరంగం గుండా ప్రయాణించింది. అందులో నుండి ప్రయాణిస్తుంటే ఒక కొత్త అనుభూతికి లోనయ్యాము. భలేగా ఉంది స్వరంగం మార్గం గుండా ప్రయాణం. కర్ణప్రయాగ నుండి 21 కిలోమీటర్లు ప్రయాణించాక నందప్రయాగ వచ్చింది. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి పెంపుడు తండ్రి నందుడు తపస్సు చేశాడు కాబట్టి దీనికి నందప్రయాగ అని పేరు వచ్చింది. అంతేకాక నంద అనే రాజు దేవతలను సంతోషపెట్టటానికి ఇక్కడ యాగం చేశాడు కాబట్టి ఈ పేరు వచ్చింది అంటారు. ఇక్కడ అలకనంద నందాకిని నదులు కలుస్తాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నందప్రయాగ వద్ద నందాకిని నదిపై ఒక జలవిద్యుత్ ప్రాజెక్టును కూడా చేపట్టింది. ఇది 300 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. నందప్రయాగ పర్యాటకులకు కూడా ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ ప్రకృతి అందాలు, నదుల సంగమం చూడటానికి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ మేము రివర్ ఫ్రంట్ వ్యూ హోటల్ నుండి టీ తాగుతూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ నందప్రయాగ సంగమంను దర్శనం చేసుకున్నాము. జోషిమఠ్, జ్యోతిర్మఠ్ అని కూడా పిలుస్తారు. ఇది ఆదిశంకరాచార్యును స్థాపించిన 4 మఠాలలో ఒకటి. బద్రీనాథ్ యాత్రకు ఇది ప్రవేశద్వారం. ఇక్కడ నరసింహ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇది బద్రీనాథ్ ఆలయానికి శీతాకాల విడిదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బద్రీనాథ్ విగ్రహాన్ని చలికాలంలో ఉంచి పూజలు చేస్తారు. ఈ సమయంలో బద్రీనాథ్ మంచుతో కప్పబడి ఉంటుంది. ఆలయం మూసివేసి ఉంచుతారు. పురాణాల ప్రకారం చివరికి నరసింహ ఆలయంలో స్వామి కుడిచేయి ఎప్పుడైతే విరిగిపోతుందో అప్పుడు బద్రీనాథ్ ఆలయం శాశ్వతంగా మూసివేయబడుతుందని భక్తులు నమ్ముతారు. ఈ సంఘటన జరిగినప్పుడు బద్రీనాథీశులు అదే ప్రాంతంలోని మరొక ఆలయమైన భవిష్య బద్రికి మార్చబడుతుంది. ఈ రహస్యం నరసింహ ఆలయం జోషిమఠ్లో చెప్పబడింది. భారతదేశం అంతటా ఉన్న యాత్రికులు మరియు సందర్శకులను ఈ రహస్య భవిష్యత్ సంఘటన వల్ల భక్తులను ఈ ఆలయం ఎక్కువగా ఆకర్షితులను చేస్తుంది.
ఈ ఆలయం గురించి మరో అద్భుతమైన విషయం ఏమిటంటే కఠినమైన శీతాకాల పరిస్థితులను తట్టుకునేలా దీనిని నిర్మించారు. రాయి మరియు కలప వంటి స్థానిక పదార్థాలను ఉపయోగించి ఈ నిర్మాణం సహజ వాతావరణంతో సంపూర్ణంగా ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకుని కాలాతీత అనుభూతినిస్తుంది. ఆలయం చుట్టూ తిరుగుతూ ఈ చుట్టుప్రక్కల వాతావరణం చూస్తే మనసుకు ఆనందం కలగక మానదు. ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతి తప్పకుండా ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. ఈ ప్రదేశం చుట్టూ నిశ్శబ్ద భక్తి వాతావరణం ఉంటుంది మరియు మీరు అన్నింటినీ గ్రహించడానికి కొంచెంసేపు అక్కడే ఉండిపోతే మీకే తెలుస్తుంది ఒక ప్రశాంత వాతావరణం అని. జోషీమఠ్ దర్శించుకుని మేము బద్రీనాథ్ వైపు ప్రయాణం కొనసాగించాము. బద్రీనాథ్ ఇంకా 1 గంటన్నరలో చేరుకుంటామనగా జోషీమఠ్ నుండి 15 కిలోమీటర్లు ప్రయాణించాక విష్ణుప్రయాగ వస్తుంది. పవిత్ర పంచప్రయాగలలో మొదటిదిగా ప్రసిద్ధి చెందినది విష్ణుప్రయాగ. ఇక్కడ అలకనందా నది, ధౌలిగంగా నది సంగమిస్తాయి. ఈ సంగమ దృశ్యం మనకు కనుల విందు చేస్తుంది. ఈ ప్రదేశానికి విష్ణువు పేరు పెట్టారు ఎందుకంటే నారద మహర్షి ఇక్కడ విష్ణువును ప్రార్థించి దర్శనం పొందినట్లు చెబుతారు. విష్ణుప్రయాగ ప్రదేశంలో నారద మహర్షి విష్ణువు కోసం తపస్సు చేశారని, అతని భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. ఈ ప్రదేశం చుట్టూ హిమాలయ పర్వతాలు పచ్చదనంతో నిండిపోయి ప్రకృతి ప్రేమితులకు స్వర్గధామంగా నిలుస్తుంది. ఇక్కడ నుండి పిక్నిక్ స్పాట్ అయిన ఔళి, నందాదేవి నేషనల్ పార్క్, సిక్కులకు పవిత్రమైన హేమ్కుండ్ సాహిబ్, బద్రీనాథ్ మరియు వెల్లీ ఆఫ్ ఫ్లవర్స్ చాలా దగ్గరగా ఉంటాయి. ఈ ప్రదేశంలో ఓం నమో నారాయణాయ అని 16 నిమిషాలు భక్తితో ధ్యానిస్తే అనంతమైన పుణ్యఫలం దక్కుతుందని శ్రీహరి వరమిచ్చిన ప్రదేశం. ఇక్కడ విష్ణుప్రయాగ హైడల్ విద్యుత్ ప్రాజెక్టు కూడా ఉంది. ఇక్కడ ఉన్న శ్రీ భగవాన్ విష్ణునారాయణ మందిర్ను, ఈ మందిరం వెనుకవైపు శ్రీ భూతనాథ్ మహాదేవ మందిర్ను కూడా మనం దర్శించుకోవచ్చు. మేము రూంలో రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకుని ఇక్కడ కూర్చొని భోజనాలు ముగించాము. విష్ణుప్రయాగ నుండి 15 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఒక అందమైన జలపాతం రోడ్డు ప్రక్కగా కనిపించింది. మేము కారు ఆపి అక్కడ కొంచెంసేపు ఆగాము. ఈ అందమైన జలపాతం రోడ్డు వాలుగా ప్రవహిస్తూ చూపరులను ఆకర్షిస్తుంది. ఇక్కడ చాలామంది ఆగి సేదతీరుతున్నారు. కొంతమంది స్నానాలు కూడా చేస్తున్నారు. ఇటువంటి దృశ్యాలు అడుగడుగునా మనకు కనిపిస్తాయి, మనసును సంతోషపరుస్తాయి. ఎవరైనా సరే అన్నీ మరచిపోయి చిన్నపిల్లలు అవ్వాల్సిందే, అట్లుంటది మరి. ఇక్కడ మేమైతే కొంచెంసేపు ఇక్కడ గడిపి ఎంజాయ్ చేసి తిరిగి బద్రీనాథ్ వైపు ప్రయాణించాము.
బద్రీనాథ్ మార్గంలో ఉన్న హనుమాన్ చట్టి ఒక చిన్న గ్రామం మరియు పుణ్యక్షేత్రం. ఇది బద్రీనాథ్ ఆలయానికి వెళ్లే దారిలో గోవింద్ ఘాట్ మరియు బద్రీనాథ్ మధ్యలో ఉంది. ఉత్తరాఖండ్లో 2 హనుమాన్ చట్టిలు ఉన్నాయి. ఒకటి హనుమాన్ చట్టి యమునోత్రి మార్గంలో ఉంది. ఇది 2వ హనుమాన్ చట్టి. చట్టి అంటే యాత్రికులకు రాత్రి బసగా ఉండే ప్రదేశం. ఇక్కడ హనుమంతునికి ఒక చిన్న కాసాయపు రంగు ఆలయం ఉంది. ఈ ప్రదేశం కురుక్షేత్ర యుద్ధం ముందు హనుమంతుడు భీముడు కలుసుకున్న ప్రదేశంగా పురాణాల ప్రకారం చెబుతారు. భీముడి గర్వాన్ని అణచి అతనికి అనుగ్రహం కలిగించాడు. ఇక్కడ యాత్రికులు బస చేసి హనుమాన్లు దర్శించుకుని బద్రీనాథ్ చేరుకుంటారు. ఈ హనుమాన్ చట్టి నుండి బద్రీనాథ్ కేవలం 11 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఎట్టకేలకు మేము బద్రీనాథ్ చేరుకున్నాము. మేమైతే ఇక్కడ మొదటగా ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామంకు వెళ్లాము. మానా గ్రామం దేవభూమిగా పిలువబడే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ఉంది. దీనిని భారతదేశంలోనే మొదటి గ్రామంగా పరిగణిస్తారు. ఇది బద్రీనాథ్ ఆలయానికి సమీపంలో ఉంది మరియు టిబెట్ సరిహద్దులో ఉంది. ఈ గ్రామం సముద్ర మట్టానికి దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశం సరస్వతీ నది యొక్క పుట్టుక ప్రదేశం. పాండవులు కట్టారని చెప్పబడే రాతి వంతెన. వేదవ్యాసుడు మహాభారతం రాశారని నమ్మే ప్రదేశం. ఇక్కడ మీరు చూడవచ్చు వ్యాసగుహ, గణేష్ గుహ. వ్యాసుడు మహాభారతం ఆసువుగా చెప్తూ ఉంటే వినాయకుడు చకచకా వ్రాసిన ప్రదేశం. మానా గ్రామం హిందూ పురాణాల ప్రకారం పాండవులు స్వర్గానికి వెళ్లే ముందు ఈ గ్రామం గుండా వెళ్లారని నమ్ముతారు. ఈ గ్రామంలో సరస్వతీ నది ఒడ్డున భీమ్ పుల్ అనే రాతి వంతెన ఉంది. ఇది పాండవులు కట్టారని చెబుతారు. ఇది భారత్కు టిబెట్కు సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఈ 2 దేశాలకు ఒకప్పుడు వాణిజ్య మార్గం. ఇక్కడ మీరు స్థానిక ఉత్పత్తులు, చేతితో తయారుచేసిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించటమే తప్ప ఎక్కడా మానవ మాతృలకు కనపడని సరస్వతి నదీ ప్రవాహం ప్రత్యక్షంగా చూడాలంటే ఇక్కడికి రావాల్సిందే. 100 సంఖ్యకు మించని జనాభా, చుట్టూ ఎత్తైన హిమాలయాలు, మరోవైపు కిందకు చూస్తే గలగలమనే శబ్దం చేస్తూ పారే జలపాతాలు, అలకనందా నది. మనం ఇక్కడి నుండి చూస్తే ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. ఇదిగో చూడండి, పెద్ద పెద్ద పర్వతాల మధ్యలో నుంచి పెద్ద హోరు శబ్దంతో చప్పుడు చేస్తూ ఎలా ప్రవహిస్తుందో సరస్వతి నది. ఇక పాండవులు తమ జీవితాలు చాలించి స్వర్గానికి చేరుకోవటానికి ఈ మానా గ్రామం నుంచి పర్వతాల మీదుగా స్వర్గారోహణ చేశారని చెప్తారు. ఈ సందర్భంలో 2 పెద్ద పర్వతాలను దాటవలసిన అవసరం వస్తుంది. అప్పుడు ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ నదిని దాటటానికి అవకాశమే లేకుండా పోయింది. అప్పుడు భీముడు 2 పెద్ద కొండల మధ్య మరో పెద్ద కొండను తెచ్చి వేశాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. అదే భీంపూల్, భీమవారధి అని ప్రసిద్ధి చెందినంది. ఆ భీమావంతెన మనం ఇప్పుడు కూడా చూడవచ్చు. మానా గ్రామం దగ్గర మనకు ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. పెద్దవారికి కొంచెం ఆయాసంగానూ తల తిరిగినట్లుగానూ అనిపిస్తుంది. మాకైతే అలాగే జరిగినది. ఇక్కడ ఉన్ని వస్తువులకు చాలా ఫేమస్. ఇక్కడ దొరికే ఉన్నితో చేతితో తయారైన స్వెటర్లు, మాఫ్లర్లు, టోపీలకు చాలా ప్రసిద్ధి. ఇక ఇదే భారతదేశానికి చిట్టచివరి గ్రామంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇది ఒకప్పటి మాట.
ఇప్పుడు మాత్రం దీనిని భారతదేశపు మొదటి గ్రామంగా వ్యవహరిస్తున్నారు. ఇకపై మానా గ్రామం భారతదేశపు చివరి గ్రామం కాదని, మొదటి గ్రామమని ఉత్తరాఖండ్ సీఎం కూడా ప్రకటించారు. 2019లో సరిహద్దు రోడ్ల సంస్థ ఈ గ్రామాన్ని భారతదేశపు చివరి గ్రామం అని ప్రకటించే బోర్డును ఏర్పాటు చేసింది. ఇక్కడి వ్యాపారులు తమ అన్ని షాపులకు ఇండియాస్ ఫస్ట్ టీ షాప్, లాస్ట్ టీ షాప్ అని బోర్డులు కనిపిస్తాయి. ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో వసుధారా వాటర్ ఫాల్స్ ఉంది. ఇక్కడికి వెళ్లటం కొంచెం సాహసమానే చెప్పాలి. మానా నుండి బద్రీనాథ్కు తిరిగి వచ్చే దారిలో ఇంకొక జలపాతం కనిపించింది. మేము అక్కడ కొంచెంసేపు ఆగి సేద తీరాము. ఇక్కడ నీరు గడ్డకట్టి నీళ్లుగా కరిగి ప్రవహిస్తున్నాయి. మీరు చూడవచ్చు, నీళ్లు ఎంతో చల్లగా ఉన్నాయి. మేము ఎట్టకేలకు సాయంత్రానికి బద్రీనాథ్ చేరుకున్నాము. మేము నేరుగా మన చిన్న జీయర్ స్వామిచే ప్రారంభించిన అష్టాక్షరీ క్షేత్రానికి వెళ్లాము. అక్కడ నలుగురికి రూమ్ 3000 రూపాయలు తీసుకున్నారు. భోజనం, ఫలహారం ఉచితం. మేము అష్టాక్షరీ క్షేత్రములో రూమ్ తీసుకుని ఆ రాత్రికి విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయం స్వామివారి దర్శనానికి బయలుదేరాము. మాకు ఎదురుగా కొండలమీద కనిపించిన దృశ్యం చూసేసరికి మనసు పరవశించిపోయింది. ఉదయపు సూర్యకాంతి మంచు పర్వగతాలమీద పడి బంగారు వర్ణంలో మెరిసిపోతూ మమ్ములను పలకరించాయి. ఆ దృశ్యం ప్రత్యక్షంగా చూస్తేనే గాని ఆనందించగలము. ఆ అనుభూతి మాటలలో వర్ణించలేనిది. బద్రీనాథ్ ఆలయాన్ని ఉత్తరాంచల్లోని అలకానంద నది ఒడ్డున నర, నారాయణ అనే 2 పర్వతాల మధ్య ఉంది. ఇక్కడ నర, నారాయణ విగ్రహాల్ని పూజిస్తారు. ఈ ఆలయంలో శ్రీ హరి విగ్రహం చతుర్భుజ ధ్యానంలో కూర్చున్న శాలిగ్రామ రాతితో చేయబడింది. ఇక్కడికొచ్చిన వారు తమ మనసులో ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు. శివుడు అర్జునుడితో మాట్లాడుతూ, పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడిగాను, శ్రీకృష్ణుడు నారాయణుడిగాను చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారని మహాభారతంలో చెప్పినట్లు ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులపై విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు. చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ ధామ్ యాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఇది విష్ణు నివాసమే కాదు, ఇక్కడ విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు.
బద్రీనాథ్ ఆలయంలోని విష్ణువు విగ్రహం నల్లని శాలిగ్రామశిలతో చేయబడింది మరియు ధ్యానంలో కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ప్రతిష్ఠించారని నమ్ముతారు. బద్రీనాథ్ ఆలయ తలుపులు మూసివేయడానికి ముందు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి నెయ్యి పూస్తారు. అనంతరం 6 నెలల తర్వాత ఈ ఆలయ తలుపు తెరిచినప్పుడు పండితులు మాత్రమే ముందుగా గుడిలోకి ప్రవేశిస్తారు. అప్పుడు విగ్రహానికి పూసిన నెయ్యి చెక్కు చెదరకుండా ఉండిపోతే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు. మరోవైపు నెయ్యి తక్కువగా లేదా పొడిగా ఉంటే దేశంలో అధిక వర్షపాతం సంభవిస్తుందనడానికి సంకేతంగా భావిస్తారు. శీతాకాలంలో విపరీతంగా మంచు కురవడం వల్ల ఈ ఆలయ తలుపులు మూసివేయబడతాయి. బద్రీనాథ్లోని తప్తకుండ్ ఒక పురాతనమైన వేడి నీటి బుగ్గ. ఇది బద్రీనాథ్ ఆలయానికి సమీపంలో ఉంది. ఈ కుండ్ విష్ణుమూర్తికి సంబంధించినదిగా భావించబడుతుంది మరియు యాత్రికులు ఆలయంలోకి ప్రవేశించే ముందు ఇక్కడ స్నానం చేస్తారు. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి బద్రీనాథ్ రూపంలో ఇక్కడ తపస్సు చేసినప్పుడు అతని శరీరవేడి కారణంగా ఈ వేడినీటి బుగ్గ ఏర్పడిందని నమ్ముతారు. భక్తులు ఈ వేడినీటి బుగ్గలో స్నానం చేస్తే తమ పాపాలు తొలగిపోతాయని, ఆత్మశుద్ధి అవుతుందని విశ్వసిస్తారు. తప్తకుండ్లోని నీరు సల్ఫర్ కలిగి ఉంటుంది. ఇది చర్మ సంబంధిత వ్యాధులకు ఉపయోగపడుతుందని నమ్ముతారు. కాని స్వామివారి దర్శనానికి అక్కడ విపరీతమైన జనం వేచి ఉన్నారు. సుమారు 3 కిలోమీటర్ల వరకు క్యూ లైన్లో నిలబడ్డారు. మేము కూడా క్యూలో నిలబడి మా వంతు వచ్చేదాకా వేచి ఉండి స్వామివారిని దర్శించుకునేసరికి 6 గంటల సమయం పట్టింది. దర్శనం అయ్యాక ప్రక్కనే ఉన్న బ్రహ్మకపాలం దర్శించుకున్నాము. బ్రహ్మకపాలం బద్రీనాథ్ పుణ్యక్షేత్రం దగ్గర ఉన్న ఒక ప్రదేశం. ఇక్కడ బ్రహ్మదేవుడి 5వ తల పడిందని నమ్ముతారు. శివుడు బ్రహ్మదేవుడి 5వ తలము ఖండించాడని, ఆ తల అలకనంద నది ఒడ్డున పడిందని పురాణాల కథనం. బ్రహ్మకపాలంలో పిండప్రదానం చేయడం వల్ల మరణించిన వారి ఆత్మలకు మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. బ్రహ్మకపాలం దర్శించుకున్న తరువాత మేము తిరిగి అష్టాక్షరీ క్షేత్రానికి వెళ్లి భోజనాలు చేసి రూమ్ ఖాళీ చేసి గంగోత్రి వైపు ప్రయాణం కొనసాగించాము. తదుపరి వీడియోలో గంగోత్రి ఎక్కడ ఉంది, గంగోత్రి ఎలా చేరుకోవాలి, అక్కడ వాతావరణ పరిస్థితులేమిటి మొదలైన సంపూర్ణ సమాచారాన్ని అందిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీ మైత్స్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.